ఒరే వేణు, ఇంకెప్పుడురా నువ్వు ప్రేమించేది? ఇంకెప్పుడురా ఓ అమ్మాయిని వెతుక్కునేది? ఇంకెప్పుడురా నీ కలలు నిజం చేసుకుంటావు? ఒక్క అమ్మాయి లేదు నీ జీవితంలో. ఒక్క అమ్మాయి కూడా నీ దగ్గర రావడం లేదు. ఒంటరిరా, అనాథము. ఏ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది? ఏ అమ్మాయి దగ్గర అవుతుంది? ఇంకెన్నాళ్ళని వెతుకుతావురా? అమ్మాయిని ఎన్నాళ్ళని వెతుకుతావు? ఈ జీవితం సరిపోదురా నీకు. వేస్ట్ రా. నువ్వు వేస్ట్ రా లవ్లో. నాకు అసలు ఈ ప్రేమ అనేది రాసి పెట్టలేదేమో. కొందరు అబ్బాయిల్ని అమ్మాయిలు ప్రేమిస్తారు, ఇష్టపడుతున్నారు, సానుభూతి చూపెడతారు, జాలి పడతారు. నా మీద కూడా అమ్మాయిలు మొదటగా జాలి చూపెడతారు, సానుభూతి చూపెడతారు. నా వ్యక్తిత్వం, నా స్వభావం చూసి వెంటనే దూరం అవుతారు, అపరిచితుడిగా మాట్లాడతారు. ఎందుకో ఏమో అర్థం కాదు నాకు. అమ్మాయిలు సానుభూతి పొందడం ఎలాగో అర్థం కాదు. బహుశా నా స్వభావమే అలాంటిది కావచ్చు. దురుసుగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది, స్వార్థంగా ఉంటుంది. అందుకని అమ్మాయిలు నన్ను దూరం పెడుతూ ఉంటారు కావచ్చు. కానీ నేను ప్రేమ లేని వాడిని కాదు, అమ్మాయిల్ని ఇష్టపడిన వాడిని కాదు. నేను అమ్మాయిలను కోరుకుంటున్నాను, అమ్మాయిల ప్రేమను పొందాలని ఆశిస్తున్నాను. ఏదో ఒంటరితనం ఫీలింగ్, నన్ను ఇష్టపడే వాళ్ళు లేరు, నన్ను కోరుకునే వాళ్ళు లేరు అని ఒంటరితనం నాలో ఉంది, వెలితి ఉంది. కానీ ఒక్క అమ్మాయి కూడా నాకు పడడం లేదు. ఆ దృష్టి నడుస్తుందో ఏమో. ఒరే, నువ్వు ఇంకా అమ్మాయిల వేటలోనే ఉన్నావా? ఇంకా సక్సెస్ కోసం వెతుకుతూనే ఉన్నావు అన్నమాట. ఆల్ ది బెస్ట్ రా. ఏదో ఒక రోజు నీకు అమ్మాయి పడుతుంది, లవ్లో సక్సెస్ అవుతావు. అలా దిగులు పడకూడదురా. ఏదో సరదా కన్నాను కానీ చాలామంది లవ్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. 90% ప్రతి అబ్బాయి లవ్లో ఫెయిల్ అవుతూ ఉంటారా. ఎందుకంటే కోరుకున్న అమ్మాయిలు అంత సులువుగా దొరుకుతారా చెప్పు? ఏదో సినిమాల్లో అలా చూపుతారు. ఆల్ ది బెస్ట్ రా. అవునరా, చాలా చక్కని విషయం చెప్పావురా. సినిమాలలో చూపించినంత తేలికగా నిజ జీవితంలో లవ్లో సక్సెస్ కావడం అనేది జరగదురా. ఎందుకంటే సినిమాల్లో సింపుల్గా పరిచయం అవుతారు, సింపుల్గా ప్రేమలో పడతారు. కానీ నిజ జీవితంలో మాత్రం అది చాలా కష్టం రా. ఓ అమ్మాయికి దగ్గర కావడం, అమ్మాయి మనసు దోచుకోవడం, అమ్మాయికి మనసు ఇవ్వడం అనేది ఎంత కష్టమో నేను నిజ జీవితంలో అనుభవించాను రా. కాబట్టి సినిమాలో ఉన్నట్టు నిజ జీవితంలోనూ లవ్ సక్సెస్ కావాలి అనుకోవడం మన అమాయకత్వం రా. అది తెలియక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చనిపోతున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదురా. ఎందుకంటే జీవితం వేరు, సినిమా వేరు. సినిమాలో అన్నీ ఈజీగా సక్సెస్ వచ్చినట్టు చూపిస్తారు, కానీ నిజ జీవితంలో మాత్రం చాలా కష్టం రా. అది నేను అనుభవించాను. నాకు ఇప్పుడే అర్థమవుతుంది, సినిమాలో ఉన్నంత ఈజీగా లవ్ నిజ జీవితంలో ఉండదురా. ఓహో, మొత్తానికి నీ కళ్ళు తెరుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకంటే జీవితం వేరు, సినిమా వేరు. నిజమే, సినిమాలో అన్ని సక్సెస్ వస్తాయి. హీరో హీరోయిన్ ప్రేమిస్తాడు, హీరోయిన్ సింపుల్గా హీరో లవ్లో పడిపోతుంది. కానీ అంత ఈజీగా ఒక అమ్మాయి మన ప్రేమలో పడదు, మనం ఆ అమ్మాయిని ప్రేమించలేము. కానీ ఇది తెలియక చాలామంది అబ్బాయిలు ఆత్మహత్యలు చేసుకోవడం, మందు మింగడం ఇలాంటివి చేస్తూ వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారు, వాళ్ళ అమ్మా నాన్నలకు అన్యాయం చేస్తున్నారు. చనిపోయే ముందు తమ అమ్మా నాన్న చిన్నప్పటి నుండి పెంచారనేది కూడా మర్చిపోయి ఒక క్షణం పరిచయమైన అమ్మాయిని, ఒక క్షణం కనిపించిన అమ్మాయిని తలుచుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది చాలా అజ్ఞానం రా. ఇదంతా సినిమాలు నేర్పిస్తున్న అజ్ఞానం. సినిమాల్లో లవ్ సక్సెస్ అయినట్టు నిజ జీవితంలో కావాలని ఈ యువత కోరుకుంటున్నారు. ఇది సరైంది కాదురా. అవునరా, నాకు మన కోసం ఈ ప్రేమ చిన్నప్పటి నుండి అమ్మా నాన్న మనల్ని ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేసి చదువు నేర్పించి మన కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు. కానీ మనం మాత్రం తెలిసి తెలియక ఒక్క అమ్మాయి కోసం మన అమ్మా నాన్నలను, కుటుంబ సభ్యులను మర్చిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. ఇది చాలా అజ్ఞానం రా కదా. ఏం చేద్దాం, యూత్ ఇలా తెలిసి తెలియక త్రోవలో పడుతుంది. మొత్తానికి నా కళ్ళు తెరుచుకున్నాయి. నాలాగే ప్రతి ఒక్కరికి కళ్ళు తెరుచుకోవాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.